కన్న బిడ్డ కోసం తండ్రి పడిన ఆరాటం అందర్నీ కదిలించి వేస్తోంది. నెలలు నిండకుండానే పుట్టిన తన బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎన్ఐసీయూకు పరుగు పెట్టాడు ఓ తండ్రి. విశాఖ కేజీహెచ్ లో సిబ్బంది లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకుని నర్సు వెంట ఆ తండ్రి పరుగులు తీశాడు. ఆ తండ్రి పడిన కష్టాన్ని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని కదిలించింది. అప్పుడే పుట్టిన తన బిడ్డ కోసం ఆ తండ్రి పడ్డ కష్టం అందరి కంట కన్నీరు పెట్టించింది. ఈ దృశ్యం అందరినీ హృదయాలను కదిలించింది. నర్సు చేతిలో అప్పుడే పుట్టిన పసికందు, వెనుక నుంచి బిడ్డకు ఆక్సిజన్ అందుతున్న సిలిండర్ మోస్తూ కంట కన్నీరు బయటకు రానివ్వకుండా గుండె నిండా దుఃఖంతో పరుగు పెడుతున్న ఆ తండ్రి కష్టం అందరి కంట కన్నీరు పెట్టించింది. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీషకు నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో నిన్న ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాలంటూ వైద్యులు సూచించారు. అయితే బిడ్డ జననం తర్వాత అక్కడ సిబ్బంది లేకపోవడంతో కన్న బిడ్డను కాపాడుకునేందుకు పరితపించిన ఆ తండ్రి ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకున్నాడు. నర్సు చేతిలో అప్పుడే పుట్టిన బిడ్డ, వెనుక నుంచి ఆ తండ్రి గ్యాస్ సిలిండర్ తో ఎట్టకేలకు ఎన్ఐసీయూకు చేర్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్ లో సిబ్బంది లేకపోవడమేంటి అంటూ ఆసుపత్రి మేనేజ్మెంట్ ను నెటిజన్స్ కడిగి పారేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఘటన వివరాలను ఆరా తీశారు. సంబంధించిన వార్డు వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఆదేశించారు. ఇలాంటి వాటి కోసం ఒక నుంచి బ్యాటరీ వెహికల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు డాక్టర్ శివానంద్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. కేజీహెచ్ లో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకుంది. గైనిక్ వార్డ్ నుంచి అప్పుడే పుట్టిన బిడ్డను ఎన్ఐసీయూకు తరలించేందుకు కన్న తండ్రే ఆక్సిజన్ సిలిండర్ మోస్తున్నటువంటి దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ వాణి ఉన్నారు. మేడం గారు, అసలు ఆ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అసలు ఏం జరిగింది మేడం? ఈ ప్రెగ్నెంట్ లేడీ పేరు అల్లు సునీత. వీళ్ళు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి ఇక్కడ కేజీహెచ్ గైనిక్ వార్డ్కి రిఫర్ చేశారు. ఈవిడ 38 years, వాళ్ళకి 10 years తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ. అది కాకుండా ముందే ఉమ్మనీరు పోయాయి, యామ్నాటిక్ ఫ్లూయిడ్ పోయింది, కాకుండా బ్లడ్ గ్రూప్ నెగటివ్. ఇదంతా 8th month ప్రెగ్నెంట్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నర్సీపట్నం నుంచి ఇక్కడికి పంపించారు. నిన్న మార్నింగ్ వాళ్ళు 8 o'clock 8:15 మధ్యలో వచ్చారు. 8:25 కల్లా డెలివరీ అయిపోయారు. డెలివరీ అయిపోయినాక ఈ బేబీ 1.6 kgs బేబీ, కాకుండా 32 weeks అయ్యి, మామూలుగా 40 weeksకి డెలివరీ అవ్వాలి, 2 months ముందే డెలివరీ అయింది. సో దీనికి ఆక్సిజన్ సపోర్ట్ కావాలి, ఎన్ఐసీయూలో సూపర్విజన్ ఉండాలి అనే ఉద్దేశంతో వెంటనే పీడియాట్రిషియన్ అటెండ్ అయ్యి ఇది ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేయమని రాశారు. ఈ ఎన్ఐసీయూ షిఫ్టింగ్కి ఇక్కడ నుంచి అది వేరే బిల్డింగ్లో ఉంటుంది. ఆ బిల్డింగ్కి పంపడానికి ఒక ఎఫ్ఎన్ఓ, ఓ స్టూడెంట్ సిస్టరు ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్తో పాటు ఎన్ఐసీకి షిఫ్టింగ్ చేస్తున్నారు. ఈలోగా అంటే కొన్ని మెట్లు అవి ఉన్నాయి. ఈ ఆక్సిజన్ సిలిండర్ వీల్ చైర్ మీద ఉంది. అది అక్కడ దింపడం, అది ఇద్దరు ఆడవాళ్ళకి కష్టపడుతుంటే వాళ్ళ నాన్న ఏంటంటే త్వరగా వెళ్తే బాగుండు అని చెప్పేసి నేను ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుంటాను, మీరు బేబీని పట్టుకొని త్వరగా వెళ్ళాలి అని ఆయనే ఆక్సిజన్ సిలిండర్ పట్టుకున్నారు. సో అల్టిమేట్గా వెళ్ళారు, ఎన్ఐసీకి వెళ్ళారు. అక్కడ బేబీని అడ్మిట్ చేసుకున్నారు, ఆక్సిజన్ పెట్టారు. బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, ఇంకా ఐనోట్రోప్స్ అవన్నీ కూడా ఇచ్చారు. బేబీ ప్రస్తుతం వాళ్ళ కేర్లో ఉంది. ఆ మదర్ అయితే మా దగ్గర ఉంది గైనిక్ వార్డ్లో.
సో మదర్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం బేబీ అయితే పీడియాట్రిషియన్ వాళ్ళ సూపర్విజన్లో ఉంది. అండర్ వెయిట్ కాబట్టి, ప్రీమెచ్యూర్ కాబట్టి ఇంకొంత వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. గైనిక్ వార్డు నుంచి మరొక వార్డు తరలించేందుకు నేరుగా చిన్న బిడ్డ, అప్పుడే జన్మించిన బిడ్డ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే బిడ్డ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమి రావంటారా? అంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళలేదు. అలాంగ్ విత్ ఆక్సిజన్ సపోర్టే వెళ్ళారు. సో వెళ్ళేటప్పుడు కూడా స్టూడెంట్ సిస్టర్ వెళ్ళింది. అదే ఆక్సిజన్ కరెక్ట్గా ప్లేస్మెంట్ అవి చూసుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేయడానికి స్టూడెంట్ సిస్టర్ ఉంది. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకోవడానికి మటుకు ఎఫ్ఎన్ఓ వాళ్ళిద్దరూ కలిపి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యన బ్యాటరీ కార్లు కూడా వచ్చాయి మాకు. బ్యాటరీ కార్ సదుపాయం వాడుకుని ఉండవలసింది. మరి వాళ్ళకి ఆ టైంలో ఎందుకనో పాయింట్ తోచుండకపోవచ్చు. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఇక నుంచి గైనిక్ వార్డ్ నుంచి ఎన్ఐసీయూకి ఏ బేబీ వెళ్ళాలన్నా, లేదా ఎన్ఐసీయూ నుంచి ఇంకెక్కడికైనా ఇన్వెస్టిగేషన్ బేబీని షిఫ్ట్ చేయాలన్నా కూడా బ్యాటరీ కార్ సదుపాయం ఖచ్చితంగా వాడుకోండి అని అందరికీ పిలిచి చెప్పడం జరిగింది. బ్యాటరీ కార్లు కూడా బాగా వాడుకోవాలని కూడా వీళ్ళందరికీ నర్సులకి వాళ్ళకి కూడా చెప్తాం జరుగుతోంది. కాకుండా ఒక పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ సిస్టమ్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుండని ఇప్పుడే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఎవరి దగ్గర అప్రోచ్ అవ్వాలని వాళ్ళు తెలియపోవచ్చు. సో అందుకని అలాంటి ఒక గ్రీవెన్స్ అడ్రసల్ సిస్టమ్ కూడా ఒకసారి స్ట్రెంథన్ చేసుకోవాలేమో అన్న ఆలోచన కూడా ఉంది. సో రాబోయే 1-2 రోజుల్లో ఈ అన్ని విషయాల మీద కూలంకషంగా మాలో మేము చర్చించుకొని ఇంకా బెటర్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేయాలని దాని మీదే మా ఆలోచన. సో రాబోయే కాలంలో ఇంకా బెటర్ సర్వీస్ వస్తాయని అందరం కూడా ఆశించాలి. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం తల్లి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగానే ఉన్నారు. పుట్టిన బిడ్డను వెంటనే వేరొక వార్డుకి తరలించాలని వైద్యులు చెప్పడంతో వేగవంతంగా తీసుకువెళ్లేందుకు తన తండ్రి తన ఆదేశాల మేరకు, తన కోరిక మేరకు మాత్రమే తీసుకెళ్లారు తప్ప సిబ్బంది కొరత లేరు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి సేవలు అందించేందుకు మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామంటూ కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టి NTV విశాఖ నుంచి.